ప్రస్తుతం వందే భారత్ ట్రైన్ల గురించి చాలా చర్చ నడుస్తుంది. ఎందుకు అని అంటే ప్రధాన కారణం వందే భారత్ ట్రైన్లలో నిన్న కురిసిన వర్షం కారణంగా లీక్ అయ్యి ట్రైన్లోకి వాటర్ రావడం జరిగింది. అయితే ఎందుకు మరింత కాన్సన్ట్రేషన్గా చూస్తున్నారు ఏంటి అని అంటే అందుకు కారణం లేకపోలేదు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రతి రూటుకు ఒకసారి ఒకే ట్రైన్ని దాదాపు 10-15 సార్లు పచ్చ జెండా ఊపి ఇది మేమే చేస్తున్నామని చెప్పినటువంటి సందర్భాల్లో రూప్ అంటే పైన ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో అది సరిగ్గా లేకపోవడం చేత లీకేజ్ అవి వాటర్ రావడం జరిగింది. అంటే అంతకుముందు ట్రైన్లు లేవా, మరి ఎందుకు వీటికి ఇట్లా అవుతుంది అని అంటే ఒకటి ఏంటంటే ఒకప్పుడు ఇంజన్కి పవర్ వస్తే అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోయేది ట్రైన్ అనేది. కాకపోతే వందే భారత్ ట్రైన్లు అట్లా కాదు, ఏ బోగికి ఆ బోగి కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. అంటే దీనికోసం లైన్లు కావచ్చు, లేకపోతే కరెంట్ వైర్లు కానీ ఇక్కడ నుంచి వచ్చేటువంటి దగ్గర కొంత లీకేజ్ అనేది ఉంటుంది. ఆ కారణంగానే ఈ వాటర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే రేపటి రోజున దీన్ని మరింత కొత్త టెక్నాలజీతో అప్గ్రేడ్ చేస్తారా, లేకపోతే రూపును పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారా చూడాల్సింది ఉంది. అయితే ఇప్పుడు వచ్చింది చిన్నదే కాబట్టి పెద్ద ఇబ్బంది రాలేదు. ఒకవేళ వాటర్ ద్వారా కరెంట్ షాక్ కనుక వచ్చినట్టయితే ఇంకా పెద్ద ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీని మీద జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. ఇంకా అక్కడ ఉన్నటువంటి ట్రైన్ పైలట్ వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండి ట్రైన్ అక్కడనే ఆపేస్తారు. తద్వారా కాస్త రిస్క్ తగ్గింది. లేకపోతే అదే ఊపులో కనుక వచ్చేసినట్టయితే ఒక పక్క ఇప్పుడు అన్నీ కూడా కరెంటుతోటి నడుస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రైన్లు నడపాలి. అంతేకాకుండా ఇటువంటి వచ్చినప్పుడు సిగ్నల్ వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఉన్నాయే 5-6 బోగీలు, ఆ బోగీలో ఎక్కడ ఏం జరుగుతుందో సీసీటీవీతో మానిటరింగ్ చేసే విధంగా ఉంటే మరీ మంచిది. ఇవన్నీ సదుపాయాలు కలిగిస్తే ట్రైన్లకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పుకోవాలి.